Hello everyone, welcome to aptitude session. In this session, I am going to discuss concept of wages in time and work. Generally, wages is directly proportional to efficiency. మ్యాన్ ఎఫిషియన్సీ ఎంత ఉంటే అంత మనీ ఇవ్వడం జరుగుతుంది. దట్స్ వై వేజ్ అంటే నథింగ్ బట్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అయ్యింది అంటే వేజెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనేవాడు వన్ డేలో ఒక 10 పేపర్స్ రాస్తాడండి. సో 2 days ఎన్ని పేపర్స్ రాస్తున్నారు? 20 పేపర్స్. 3 days అండి 30 పేపర్స్ అనుకుందాం. 30 పేపర్స్. సో ఫస్ట్ డే 10 పేపర్స్, సెకండ్ డేకి 20 పేపర్స్, థర్డ్ డేకి 30 పేపర్స్. సో ఎన్ని పేపర్స్ రాస్తే అంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు లీవ్ తీసుకున్నాడు అనుకుందాం, 4th డే లీవ్. ఆ రోజు లీవ్ తీసుకున్నాడు కాబట్టి అక్కడ ఎలాంటి అమౌంట్ ఇవ్వడం జరగదు. సో దట్స్ వై ఎఫిషియన్సీ అంటే ఎంత వర్క్ చేస్తే అంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. రైట్, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ఎలా రైజ్ అవుతాయి సార్ అంటే, ఇప్పుడు ఏ అనే వ్యక్తి ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 10 days. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 10 days అని చెప్పాడు. బి కెన్ డూ సేమ్ వర్క్ ఇన్ 15 days అని చెప్తున్నాడు. ఎంతండి? 15 days. B can do that work in how many days? 15 days. సో ఏ 10 days వర్క్ ఫినిష్ చేస్తాడు, బి 15 days లో సేమ్ వర్క్ ని ఫినిష్ చేస్తాడు అనుకుందాం. ఈ వర్క్ కోసం ఎంత మనీ అలాట్ చేసామంటే అరౌండ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఒక 600 రూపీస్ అమౌంట్ తీసుకుంటున్నాను. ఎంతండి? 600 రూపీస్. ఆ టోటల్ వర్క్ అనేది ఇప్పటి వరకు తెలియదు. A can do a work in 10 days, B can do that work in 15 days. For that work, they allotted 600 rupees. అయితే షేర్ ఆఫ్ ఏ అండ్ షేర్ ఆఫ్ బి ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ఆ క్వశ్చన్. సార్ దీన్ని ఎలా చేస్తాం? ఇద్దరికి ఈక్వల్ గా షేర్ చేద్దాం సార్. ఏకి 300, బికి 300 అంటే కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే ఎవరు ఎఫిషియంట్? ఇక్కడ 10 days లో వర్క్ ఫినిష్ చేస్తున్నాడు, ఇక్కడ 15 days లో వర్క్ ఫినిష్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక పాయింట్ రైజ్ అవుతుంది ఇక్కడ. Efficiency is inversely proportional to time. Efficiency is inversely proportional to time. So time increase అయ్యింది అంటే ఎఫిషియన్సీ తగ్గుతుంది. ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అయిందంటే టైం ఏమవుతుందంటే తగ్గుతుంది. సో తక్కువ టైం ఉన్నవాడు ఎక్కువ ఎఫిషియెంట్ గా ఉంటాడు. సో ఎఫిషియన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. ఇది ఒక మ్యాటర్ అవుతుంది ఇక్కడ. చూద్దాం. ఇప్పుడు ఈక్వల్ అమౌంట్ ఇస్తామా? లేదు. సో దిస్ ఈస్ ద టోటల్ నంబర్ ఆఫ్ డేస్ యాజ్ పర్ ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే పర్ డే వర్క్ క్యాలిక్యులేట్ చేస్తాం. పర్ డే వర్క్ అన్న ఎఫిషియన్సీ అన్న ఒకటే కాబట్టి ఫస్ట్ టోటల్ వర్క్ క్యాలిక్యులేట్ చేద్దాం. 10 కి 15 కి టోటల్ వర్క్ ఎంతండి? 30. సో యువర్ టోటల్ వర్క్ ఈస్ 30. మనం ఎగ్జాంపుల్ ఎలా తీసుకుందామంటే 30 పేపర్స్ రాయడానికి 600 రూపీస్ అమౌంట్ తీసుకున్నట్టు రాద్దాం. సో 30 పేపర్స్ రాయడానికి ఎంతండి? 600 రూపీస్. నెక్స్ట్ పర్ డే వర్క్ నథింగ్ బట్ వాట్ ఇయర్ ఇక్కడ ఏమొస్తుంది? 3, ఇక్కడ ఏమంటే 2. సో పర్ డే వర్క్ నథింగ్ బట్ ఎఫిషియన్సీ అని ఫస్ట్ నుంచి మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం. సో ఎఫిషియన్సీ రేషియో A:B ఈ విధంగా ఉంది అంటే 3:2 వస్తుంది. ఎంతండి? 3:2. 3:2. ఇప్పుడు ఈ అమౌంట్ ని ఈ రేషియోలో స్ప్లిట్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. సో 3:2. మొత్తం ఎన్ని పార్ట్స్? ఇక్కడ 5 పార్ట్స్. మొత్తం ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. 5 పార్ట్స్ వాల్యూ ఎంతండి? 600. 5 పార్ట్స్ వాల్యూ 600 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత వస్తుందండి? 5 పార్ట్స్ వాల్యూ 600. 1 part is equal to 600 by 5, that is equal to 5 ones are 5 120s. 1 part వాల్యూ ఎంతండి? 120. 1 part 120 అయినప్పుడు 3 parts వాల్యూ ఎంతండి? 360. అండ్ 2 parts వాల్యూ ఎంతండి? 240. అంటే ఈ టోటల్ 600 లో ఏకి ఎంత అమౌంట్ వస్తుంది? 360 అమౌంట్ వస్తుంది. ఆ బికి ఎంత అమౌంట్ వస్తుందండి? 240 రూపీస్ అమౌంట్ వస్తుంది. సో ఇది ఒక స్టైల్ అండి, ఒక స్టైల్. అంటే ఎఫిషియన్సీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వేజెస్ బేస్ చేసుకుంటే. అండ్ ఇంకొక విధంగా ఇన్ జనరల్ గా థింక్ చేద్దాం. టోటల్ వర్క్ ఎంత ఉందండి? 30 ఉంది. టోటల్ వర్క్ ఎంతండి? 30. 30 వర్క్ కి అంటే 30 పేపర్స్ రాయడానికి ఎంత అమౌంట్ తీసుకున్నామండి? 600 రూపీస్ అమౌంట్ తీసుకున్నాం. ఎంతండి? 600 రూపీస్. రైట్ సార్. 30 పేపర్స్ కి 600 అంటే 1 పేపర్ కి ఎంత వస్తుందండి? 600 by 30. 0 గెట్స్ క్యాన్సల్. 3 ones are 320s. సో 1 పేపర్ రాయడానికి ఎంత అమౌంట్ తీసుకుంటున్నాం? 20 రూపీస్ తీసుకుంటున్నాం. 1 పేపర్ కి ఎంత అండి? 20 రూపీస్ తీసుకుంటున్నాం. రైట్.
ఈ 30 పేపర్స్ లో ఏ ఎంత వర్క్ చేశాడు, బి ఎంత వర్క్ చేశాడు అని తెలుసుకోవాలా. ఏ ఎంత వర్క్ చేశాడు, బి ఎంత వర్క్ చేశాడు. అది ఎలా తెలుస్తుంది సార్ అంటే, ఇద్దరు కలిసి కదా స్టార్ట్ చేసింది ఇక్కడ మనకు వర్క్. ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. 3 + 2 ఎంత అండి? 5. ఏ ప్లస్ బి. సో ఇక్కడ ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో వర్క్ ఫినిష్ చేస్తారంటే 30/5. 5 1s 5 6 6 డేస్ లో ఫినిష్ చేస్తున్నారు ఇద్దరు కలిస్తే. ఎన్ని రోజులు అండి? 6 డేస్. రైట్ సార్. ఏ అనేవాడు పర్ డే 3 పేపర్స్ చొప్పున అలా ఎన్ని రోజులు వర్క్ చేశాడు? 6 డేస్ వర్క్ చేశాడు. సో 1 డే 3 పేపర్స్ రాస్తున్నప్పుడు 6 డేస్ ఎన్ని పేపర్స్ రాస్తారంటే 18 పేపర్స్ రాస్తారు. 1 డేలో 3 పేపర్స్ రాస్తున్నాం. 1 డేలో 3 పేపర్స్ అన్నప్పుడు 6 డేస్ ఎంత అండి? 18 పేపర్స్. బి అనేవాడు 1 డేలో 2 పేపర్స్ రాస్తున్నాడు. 1 డేలో 2 పేపర్స్ రాస్తున్నప్పుడు 6 డేస్ ఎన్ని పేపర్స్ రాస్తారు? 12 పేపర్స్ రాస్తారు. ఎంతండి? 12 పేపర్స్. ఎస్, మనకు ఆల్రెడీ తెలుసు 1 పేపర్ కి ఎంత అమౌంట్ తీసుకుంటున్నాం? 20 రూపీస్ తీసుకుంటున్నాం. 1 పేపర్ కి 20 రూపీస్ అన్నప్పుడు 18 పేపర్స్ కంటే 1 పేపర్ 20 అన్నప్పుడు 18 పేపర్స్. 18 2s 36, 360 రూపీస్ తీసుకుంటాం. అండ్ వాట్ అబౌట్ హియర్? 12 into 20 that is equal to ఎంతండి? 240 రూపీస్. 240 రూపీస్. సో 360 240. సో మనకి ఇక్కడ కంక్లూజన్ ఏం తీసుకోవాలి అంటే డైరెక్ట్ గా తీసుకోవచ్చండి. ఎఫిషియన్సీని తీసుకొని ఎఫిషియన్సీ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు వేజెస్ అని తీసుకోవచ్చు. బట్ కొన్ని క్వశ్చన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుంది అంటే జనరల్ గా ఇప్పుడు ఇక్కడ ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేశారని చెప్పేసి అన్నాడు. కొన్ని సందర్భాల్లో ఫస్ట్ ఇనీషియల్ గా ఏ మాత్రమే స్టార్ట్ చేశాడు, ఒక 5 డేస్ తర్వాత బి జాయిన్ అవుతున్నాడు. అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ రేషియో తీసుకొని చేస్తే మన ఆన్సర్ రాంగ్ వస్తుంది. I think so it's clear up to now. Next I am going to take another example. A can do a work in 10 days, a B can do same work in 12 days, C can do that work in 15 days. A can do a work in 10 days, a B can do that work in 12 days, C can do that work in 15 days. 15 days. So total ఈ వర్క్ కోసం 750 రూపీస్ అలాట్ చేసి ఉన్నారండి. 750 రూపీస్ అలాట్ చేశారు అనుకుందాం. సో ఫైండ్ షేర్ ఆఫ్ ఏబిసి. ఇది ఆర్ క్వశ్చన్. ఇలా చేస్తాం సార్. ఫస్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ టోటల్ వర్క్. ఫస్ట్ నుంచి మనం అదే చూసుకుంటున్నాం. టోటల్ వర్క్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏ 10, బి 12, సి 15 కాబట్టి 10, 12, 15 ఎల్సి మీన్ ఎంత వస్తుందండి? 60 రూపీస్. సారీ 60. టోటల్ వాల్యూ ఎంత అండి? 60. 10, 12, 15 ఎల్సిఎం 60. A's 1 day's work is 6, B's 1 day's work is 5, C's 1 day's work is 4. సో అక్కడ ఎలాంటి ఇది చెప్పలేదు. అంటే ఏ స్టార్ట్ చేశాడు, బి స్టార్ట్ చేశాడు, సి స్టార్ట్ చేశాడు, అలా ఏం చెప్పలేదు. టుగెదర్ స్టార్టెడ్ టు వర్క్. ముగ్గురు కలిసి వర్క్ స్టార్ట్ చేశారు, ముగ్గురు కలిసి వర్క్ ఫినిష్ చేశారు. సో ఏ 1 day's work is 6, బి 1 day's work is 5, C's 1 day's work is 4. సో ఎఫిషియన్సీస్ రేషియో ఏ విధంగా వచ్చినాయండి? 6:5:4. 6:5:4 అయినప్పుడు టోటల్ ఎన్ని పార్ట్స్? 6 పార్ట్స్, 5 పార్ట్స్, 4 పార్ట్స్. మొత్తం ఎన్ని పార్ట్స్ అండి? 15 పార్ట్స్. 15 పార్ట్స్ వాల్యూ ఎంత వచ్చినట్టు ఇక్కడ? 750. వై? బికాస్ ఎఫిషియన్సీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వేజెస్. ఎఫిషియన్సీ రేషియో ఏదైతే ఉంటుందో వేజెస్ రేషియో కూడా అలానే ఉంటుంది. సో 15 parts 750 అయితే 1 part becomes 15 1s 15 5s. 1 part ఎంత అండి? 50. 1 part 50 అయినప్పుడు 6 parts. 6 into 50 ఎంత వస్తుందండి? 300 రూపీస్. వాట్ అబౌట్ హియర్? 250 రూపీస్. వాట్ అబౌట్ హియర్? 200 రూపీస్. సో 300, 250, 200. సో టోటల్ వాల్యూ ఎంత అండి? 750. ది షేర్ ఆఫ్ ఏ బిసి ఇలా తీసుకుంటాం. అండ్ ఇంకొక వేలో ఎలా చేస్తాం సార్ అంటే ఇప్పుడు చూడాలా. A's 1 day's work is 6, B's 1 day's work is 5, C's 1 day's work is 4. 3 మెంబర్స్ కలిస్తే అంటే A ప్లస్ B ప్లస్ C 3 మెంబర్స్ కలిస్తే 1 డేలో ఎంత వర్క్ చేస్తారు? 15 వర్క్ చేస్తారు. ఎంతండి? 15. 1 డేలో 15 పేపర్స్ రాస్తున్నప్పుడు 60 పేపర్స్ రాయడానికి ఎంత టైం పడుతుంది సార్ అంటే 4 days. 60/15. 15 1s 15 4s. ఎన్ని డేస్ పడుతుందండి? 4 days టైం పడుతుంది. అంటే ఈ 4 days లో ఎవరెవరు వర్క్ చేశారు? ఏ వర్క్ చేశాడు, బి వర్క్ చేశాడు అండ్ సి వర్క్ చేశాడు. 3 మెంబర్స్, ముగ్గురు కలిసి వర్క్ చేస్తున్నారు. రైట్. అంటే ఏ 1 day's వర్క్ ఎంతండి? 6.
సార్ 1 డేలో 6 పేపర్స్ రాస్తున్నాడు, అలా ఎన్ని డేస్ వర్క్ చేశారు? 4 డేస్ వర్క్ చేశాడు. 1 డేలో 6 పేపర్స్ రాస్తే 4 డేస్ ఎన్ని వర్క్ అయిపోతుందండి? 24 వర్క్ చేస్తారు. ఎవరికి వర్క్ అండి? ఇది ఏ వర్క్. అండ్ బి ఎంత వర్క్ చేశారు సార్ అంటే 1 డేలో 5 చేశాడు, 4 డేస్ కాబట్టి 4 5 ఎంత అండి? 20. అండ్ వాట్ అబౌట్ సి? 1 డేలో 4 పేపర్స్, 4 డేస్ ఎంత వస్తుందండి? 16 పేపర్స్. సో టోటల్ 60 పేపర్స్. ఈ 60 పేపర్స్ లో ఏ 24 పేపర్స్ రాస్తున్నాడు, ఆ బి 20 పేపర్స్, ఆ సి 16 పేపర్స్. సో అమౌంట్ అనేది వాళ్ళు ఎన్ని పేపర్స్ రాసిన దాన్ని బట్టి మనం అమౌంట్ అలాట్ చేస్తాం. సో టోటల్ ఎన్ని పేపర్స్? 60 పేపర్స్. 60 పేపర్స్ కి 750 రూపీస్ అయినప్పుడు 1 పేపర్ కి ఎంత వస్తుందండి? 750 by 60. 0 gets cancel, 0 gets cancel. ఆ 3 2s, ఆ 3 2s 325. 325. సో 1 పేపర్ కి ఎంత అండి? 25/2 రూపీస్ ఇస్తాం. ఇక్కడ మనకి ఎన్ని పేపర్స్, ఎన్ని పేపర్స్ రాస్తున్నారు? 24 పేపర్స్ కాబట్టి 24 into 25/2. 2 1s are 2 12s are 12 into 25, that becomes what here? 300. And 20 into 25/2. 2 1s are 2 10s are 10 into 25, 250 rupees. 16 25/2. 2 1s are 2 8s are 25 8s ఎంత అండి? 200 రూపీస్. సో ఈ విధంగా రేషియో ప్రకారం తీసుకుంటే ఈ విధంగా చేయొచ్చు. సింపుల్ క్వశ్చన్స్ ఇది. అండ్ కొంచెం కాంప్లెక్స్ గా ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మెన్షన్ చేస్తాడు. అది ఎలా అంటే ఏబి స్టార్ట్ చేస్తారు, ఫస్ట్ 2 డేస్ వర్క్ చేస్తారు, దాని తర్వాత సి వచ్చి జాయిన్ అవుతాడు. అలాంటి క్వశ్చన్ లో ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ మాత్రమే యూజ్ అవుతుంది. ఇలా డైరెక్ట్ గా చేయడం కుదరదు. ఐ థింక్ సో ఇట్స్ క్లియర్. అదర్ ఎగ్జాంపుల్, ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 10 days, B can do same work in 15 days తీసుకున్నాం. ఏ 10 days, B 15 days తీసుకున్నాం. ఒక వర్క్ అసైన్ చేశాం. ఆ వర్క్ అమౌంట్ ఎంత తీసుకుంటున్నాం అంటే అరౌండ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఒక 600 రూపీస్ తీసుకున్నాం. 600 రూపీస్. ఏ 10 daysలో వర్క్ ఫినిష్ చేయగలడు, బి సేమ్ వర్క్ని 15 daysలో ఫినిష్ చేయగలడు. ఇక్కడ ఏంటి అంటే ఎవరు ఎఫిషియెంట్ అండి చూస్తేనే చెప్పచ్చు. ఇక్కడ 10 days పడుతుంది, ఇక్కడ 15 days టైం పడుతుంది కాబట్టి ఏ ఈజ్ మోర్ ఎఫిషియెంట్ దాన్ బి. ఇక్కడ ఇద్దరికి ఏకే ఎక్కువ రావాలి, బీకే ఎక్కువ రావాలని రూల్ లేదండి. ఇక్కడ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయి. బి స్టార్టెడ్ ద వర్క్. బి ఫస్ట్ స్టార్ట్ చేశాడు. ఎన్ని రోజులు స్టార్ట్ చేశారు సార్ అంటే ఒక 5 days బి ఒక్కడే చేశారండి. బి ఒక్కడే చేశాడు. ఫస్ట్ 5 days బి వర్క్ చేశాడు. దాని తర్వాత ఏ జాయిన్ అవుతున్నాడు. దాని తర్వాత ఎవరు జాయిన్ అవుతున్నారు? ఏ జాయిన్ అవుతున్నారు. అయితే షేర్ ఆఫ్ ఏ అండ్ షేర్ ఆఫ్ బి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏ 10 days వర్క్ చేస్తున్నాడు, బి 15 daysలో సేమ్ వర్క్ని ఫినిష్ చేస్తాడు. కాకపోతే బి స్టార్ట్ చేస్తున్నాడు వర్క్ని. స్టార్ట్ చేసిన 5 days తర్వాత ఏ జాయిన్ అవుతున్నాడు. దెన్ ఫైండ్ అవుట్ షేర్ ఆఫ్ ఏ అండ్ షేర్ ఆఫ్ బి. ఇప్పుడు జనరల్గా సార్ 10 15 60 16 30 LCM is 30 10 3s 10 2s 15 2s 3:2 5 parts కదా, 5 parts 600. ఈ విధంగా తీసుకున్నామంటే మీ ఆన్సర్ రాంగ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ చేసింది ఎవరు? బి స్టార్ట్ చేస్తున్నాడు. బి ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాడు. ఇద్దరు టుగెదర్ వర్క్ చేయలేదండి. బి స్టార్ట్ చేసిన తర్వాత ఏ జాయిన్ అవుతున్నాడు. సో ఈ 30 పేపర్స్లో బి ఫస్ట్ 5 days వర్క్ చేస్తున్నాడు కాబట్టి బి 1 days 2 1 day 2 పేపర్స్ రాస్తే 5 daysలో ఎంత వర్క్ జరగాలి? 2 into 5 ఎంత అండి? 10. అంటే బి వర్క్ ఎంత జరిగిందండి? ఆల్రెడీ 10 జరిగింది. 10 పేపర్స్ రాసేసారు. అయినా 10 పేపర్స్ రాసేసారు బి. సో 30 పేపర్స్లో 10 పేపర్స్ అయిపోయింది. రిమైనింగ్ ఎన్ని పేపర్స్ ఉంది? ఇక్కడ 20 పేపర్స్ ఉంది. రిమైనింగ్ ఎంత అండి? 20 పేపర్స్. ఈ 20 పేపర్స్లో ఎవరెవరు రాయాలి? ఏ అండ్ బి ఇద్దరు రాయాలి. సో ఏ అండ్ బి 3 పేపర్స్, వీళ్ళు 2 పేపర్స్. మొత్తం ఎన్ని పేపర్స్? ఇద్దరు కలిసి ఎన్ని పేపర్స్ రాస్తున్నారు? 5 పేపర్స్ రాస్తున్నారు. 1 dayలో 5 పేపర్స్ రాస్తున్నప్పుడు 20 పేపర్స్ రాయడానికి 5 1s 5 4s ఎన్ని డేస్ టైం పడుతుందండి? 4 days టైం పడుతుంది. ఎన్ని డేస్ టైం పడుతుంది? 4 days టైం పడుతుంది. సో
వన్ డేలో ఎన్ని పేపర్స్ రాస్తాడు? 3 పేపర్స్ రాస్తాడు. వన్ డేలో 3 పేపర్స్ రాస్తున్నప్పుడు 4 డేస్లో ఎన్ని పేపర్స్ రాస్తాడు సార్ అంటే ఆ 12 పేపర్స్. అంటే ఏ వర్క్ ఎంత జరిగిందండి? 12 పేపర్స్ మాత్రమే వర్క్ జరిగింది అయింది. ఎన్ని పేపర్స్ రాశారు? 12 పేపర్స్ మాత్రమే రాశారు. బట్ బి ఎంత రాశారండి? ఆల్రెడీ 10 పేపర్స్ రాశాడు. ఇక్కడ ఏతో కంబైండ్ అయ్యి ఎన్ని డేస్ చేస్తున్నాడు? 4 డేస్ చేస్తున్నాడు. కాబట్టి వన్ డేలో 2 పేపర్స్ రాస్తే 4 డేస్లో ఎంత వర్క్ చేస్తారు? 4 2s ఎంతండి? 8. 4 2s 8. సో 10 + 8 మొత్తం ఎన్ని పేపర్స్ అండి? 18 పేపర్స్ రాసినట్టు. ఎవరండి? బి. సో ఈ టోటల్ 30 వర్క్లో ఏ 12 పేపర్స్ రాశాడు, ఆ బి 18 పేపర్స్ రాశాడు. సో ఎఫిషియన్సీ చూస్తే ఏదే ఎక్కువ ఉంది, బట్ అమౌంట్ విషయానికి వస్తే డిఫరెన్సెస్ వస్తాయి. ఎందుకంటే వీడు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు, ఎక్కువ వర్క్ చేస్తున్నాడు. ఇక్కడ ఎఫిషియన్సీ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు కాబట్టి వీడు 18 పేపర్స్ రాయగలిగాడు. సో ఇప్పుడు అమౌంట్ చేద్దాం. 30 పేపర్స్కి 600 రూపీస్ అయినప్పుడు 1 పేపర్కి ఎంత వస్తుందండి? 20 రూపీస్. 1 పేపర్కి 20 అయినప్పుడు 12 పేపర్స్కి 12 × 20 దట్ ఈస్ ఈక్వల్ టు వాట్ ఇయర్? 240 రూపీస్. 18 × 20 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంతండి? 360 రూపీస్. 360 రూపీస్. ఈ విధంగా చూసుకోవాలి. సో ఎఫిషియన్సీ వేజెస్ రిలేటెడ్లో ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చేయండి. ఐ థింక్ సో ఇట్స్ క్లియర్. థ్యాంక్ యూ.